ఒక సినిమా డైలాగ్ ఉంటది కదా! బతకడానికి సదువెందుకు బిడ్డ దిమాక్కుండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. పులులు, సింహాలు ఏం చదివినాయని దర్జాగా బతకడంలా అని. యెస్, బతకడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. మన చేతిలో ఒక పని ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు కటింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో కటింగ్ మాత్రమే కాదండోయ్, చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు. మన దగ్గరికి కస్టమర్స్‌ని ఎలా వస్తారు అని అడుగుతున్నారు. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నాక, మిషన్ కుట్టడం మొదలుపెట్టాక మన దగ్గరికి కస్టమర్‌ని ఎలా రాబట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కస్టమర్లు మన దగ్గరికి రావాలంటే ముందుగా మన పని మాట్లాడేలా ఉండాలి. యెస్, దాని మీదే మాట్లాడుకుంటూ వీడియోను కొనసాగిద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధానంలో కటింగ్ మన వీడియో షేర్ చేశానా? ఏం టేప్ కొలతలు, ఏం మార్కింగ్లు, ఏం చదువుతో చేశానని ఇలా ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్ని కట్ చేసి కుట్టాను. మరి ఆవిడ ఫోన్ చేసి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి బ్లౌజ్ అని చెప్పింది. ఇంకో 4 బ్లౌజులు తీసుకురావడమే కాదు, పక్కింటి ఆవిడని కూడా తీసుకొచ్చింది. ఈసారి ఆవిడ బ్లౌజ్ కూడా అదే విధానంలో కట్ చేస్తున్నాను. ఈసారి ఈజీగా ఉంటుంది కటింగ్, ఎక్కడ మిస్ అవ్వద్దు. లైనింగు అసలు ఫ్యాబ్రిక్ వేసేసుకున్నాను, ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇక్కడ మెడ చివరికి తాకాలి కానీ ఈ నడుము తాకనవసరం లేదని చెప్పాను. చూడండి, ఈ చివరి కూడా నడుము దగ్గర కూడా కొంచెం 2 గీతలు పైకే ఉంటుంది. ఎందుకంటే ఇది కట్టి ఉంటుంది కదా బ్లౌజు. అలాగే ఉంచండి. చూడండి, హైట్ని మెజర్మెంట్ చేసినప్పుడు ఇలా లాగాలి. ఇలా లాగి అప్పుడు మార్కింగ్ చేయాలి. అప్పుడు పక్కా హైట్ వస్తుంది. ఎందుకంటే ఇది కట్టి ఉన్న బ్లౌజ్ ఇప్పుడు కూడా కుదించబడుతుంది కాబట్టి లైట్గా లాగి మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి బ్యాక్ ముక్క మీరు లాగినంత మాత్రాన ఎక్కువ సాగిపోద్దులేండి. మామూలు బ్లౌజ్ అయితే సాగుతుంది, లైనింగ్ అస్సలు సాగదు. మళ్ళీ ఫ్రంట్ ముక్క అయితే క్రాస్ విధానంలో తీస్తాం కాబట్టి సాగుతుంది, కానీ బ్యాక్ అంతగా సాగదు కాబట్టి భయపడద్దు. కొంచెం లాగి మార్కింగ్ చేయండి హైట్. ఇంకా మెడ ఎలా ఉందో అలా రౌండ్గా గీసి వేసుకున్నాక ఎదరికి ఒక మార్కింగ్ మళ్ళీ గీసుకోవాలి కచ్చన్నట్టు. ఇక్కడ మెడ లోతు కూడా వచ్చేస్తుంది మీకు పక్కాగా. ఇక ఈ చివరికి వచ్చేయండి. ఇక్కడ చూడండి, మీరు సంక దగ్గర కుట్టుని చూడండి, ఆ కుట్టు దగ్గర మార్కింగు, మరి అవతల మార్కింగ్ ఎందుకు చేశానో ఒక డ్రా చేశాను, అది ఖర్చు అన్నమాట. ఆ ఖర్చు లైన్ కూడా గీసుకోవాలి పావించు అన్నట్టు. చూసారా, ఇవి మీకు ఖర్చు బయటకు కనపడదు కదా, అందుకే గీసి చూపించాను. చూడండి, సంక ఎత్తు దగ్గర కూడా ఇలాగే 2 మార్కింగ్లు చేసుకుని కిందగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇక లైన్ గీసినప్పుడు నడుము దగ్గర మీకు గ్యాప్ వస్తుంది. అది ఏంటనుకుంటున్నారు? చెస్ట్ కొలత ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, నడుము కొలత తక్కువ ఉంటుంది. ఈ గ్యాపే మనకి బ్యాక్ సైడ్ వేసుకునే డాట్లకి సరిపోతుందండి. అలాగా ఓకేనా, అది ఎక్కువ ఉంటుంది. అలాగా మీరు కట్ చేసినప్పుడు చూడండి, కాలితే గ్యాప్ వస్తుంది. పైనుంచి చెస్ట్ కొలత కిందకి దిగుతున్నప్పుడు నడుము కింద గ్యాప్ వస్తుంది. అది మీకు ఇంకో డాట్లు ఉండిపోద్ది ఆ క్లాత్. ఓకేనా, అక్కడితో మార్కింగ్లు అయినా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం బిగువైనా ఇప్పుకోవడానికి అన్నట్టు ఖర్చు. ఓకేనా, ఇక్కడతోటి చక్కగా మార్కింగ్లు చేసుకున్నాం. ఇక అందరికీ కన్ఫ్యూషన్ అయ్యేది ఇక్కడే, చంక కొలత. చూడండి, చంక కొలత అసలు మీరు ఎంత డౌన్ పెట్టాలి, ఎంత లోతు పెట్టాలి, ఇవన్నీ కన్ఫ్యూషన్ లేకుండా మీ ఆది బ్లౌజ్కే కుట్టు మీద ఇలా ఒక లైన్ గీసి వేసుకుని ప్రింట్ తీసేయండి. ఇక్కడే కదా మీరు అందరూ డౌట్లు పడేది, ఎక్కువగా కన్ఫ్యూషన్ గురయ్యేది. కాబట్టి ఇక్కడే మీరు లైన్ గీసుకుని ప్రింట్ తీసేయండి, గొడవ. చూడండి, బ్లౌజు తిరగలేదు కదా, అసలుగా ఉంది కాబట్టి అసలు మార్కింగ్ మీద పెట్టుకోవాలి పైన. అలాగే చంక దగ్గర కూడా అసలు మార్కింగ్ మీద ఉన్నట్టుగా కుట్టుని పెట్టి కింద వరకు నీట్గా చూసుకుని చూడండి. ఇలాగ అసలు మార్కింగ్ మీదకి వెళ్ళి అలా పెట్టుకుని అప్పుడు ఇలా అన్నారంటే ఫ్రెష్ చేస్తారంటే కింద పడిపోయింది. ఈ మార్కింగ్ ఉన్నట్టు లైన్ గీసేసుకోండి. ఇక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇలా ప్రింట్ తీసినంత మాత్రాన కరెక్ట్ అని కాదు. ఎప్పుడు కూడా చంక కొలత కొలుచుకున్నాకే కట్ చేసుకోవాలి. మెడ కొలత కూడా అంతే అని నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. కొలుచుకోవాలి ఇలా గీసుకున్నాక. ఇదిగోండి, ఖర్చు లైన్ కూడా గీసి వేశాను. ఎందుకంటే బ్లౌజు లైన్ పొరపాటుగా మనమే పెట్టి ప్రింట్ తీయొచ్చు. అలాంటి మిస్టేక్లు ఏమి ఉండకూడదంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటే తప్పేముంది, టైం తీసుకుంటే తప్పేముంది. చూడండి, చక్కగా ఇలా పెట్టేసుకుని నీట్గా కొలిచేయండి. కొలిచేసినప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, 2 గీతలు తక్కువైపోయింది. ఆ 2 గీతలు కూడా తక్కువ అవుతే ఏమవుద్ది, టైట్ పట్టేస్తుంది. ఒకవేళ ఎక్కువైతే ఏమవుద్ది, లూజ్ వచ్చేస్తుంది, కుచ్చులు వచ్చేస్తాయి. మరి ఎక్కడ సమస్యలు ఉండకూడదు చంక దగ్గర అంటే చాలా టైం తీసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, పైకి పెట్టాను, ఏ 2 ఇంచులు అయితే ఎక్కువ వచ్చిందో ఆ 2 ఇంచులు పైకి పెట్టి మధ్యలోంచి ఇలా డ్రా చేశాను. ఇది అసలు ఖాయం, ఇది ఖాయం అండి. ఈ గీత గుర్తుపెట్టుకోండి, ఈ ఖాయం ఈ గీత పైన చూడండి. పైన మరి ఖర్చు లైన్ ఉంది కదా, అది కూడా 2 ఇంచులు పెంచాలి పైకి, ఇలా పెరిగింది చూడండి. కింద లైన్ పైకి 2 ఇంచులు పెరిగింది, ఖర్చు లైన్ పైకి 2 ఇంచులు పెరిగింది. ఇది ఖాయం. గుర్తున్నాయా మీకు? ఈ గీతలో కింద లైన్ ఉంది చూడండి, అది కాదు, అది వదిలేసాం ఇంకా. ఎందుకంటే మనకి ఆది బ్లౌజు ఆమ్ రౌండ్ కొలుస్తున్నప్పుడు ఎక్కువ వచ్చింది కదా, మరి ఆ గీత మీద కొలిస్తే అందుకే ఆ గీతను వదిలేసి పైకి వచ్చాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మరొకసారి కొలిచి వేసుకోండి నిదానంగా. మన బ్లౌజుకి ఆమ్ రౌండ్కి సరిపోవాలి, అప్పుడే కట్ చేయండి. కంగారు ఏముంది? నేనైతే
నాకు ట్రైపాడ్ అన్నీ అడ్డొచ్చేస్తాయండి. మీకైతే నీట్‌గా మనసు పెట్టి పట్టుదలతో ఐరన్ చేసుకుని ఆది బ్లౌజు అండ్ లైనింగ్‌లు అన్నీ కూడా ఐరన్ చేసుకుని ప్రశాంతంగా కట్ చేయండి. ఎందుకు రాదండి ఈ బ్లౌజు ప్రింట్ దిగిపోద్దంతే. కుట్టించుకున్న కస్టమరే చెప్పింది పర్ఫెక్ట్‌గా కుదిరిందని. బ్లౌజులు కూడా పట్టుకొచ్చింది. ఇంకేంటండి ఇంకేం కావాలి? ఇంకేం చదువులు చదవాలి మీరు అని అడుగుతున్నా. నేను బ్లౌజ్ కట్ చేసినప్పుడు ట్రైపాడ్ అడ్డొచ్చేస్తదండి. చాలా ఇబ్బందిగా చేయవలసొస్తది. ట్రైపాడు షూట్ చేస్తూ ఉంటది కదా మరి వీడియో. ట్రైపాడ్ అడ్డొచ్చేసి నాకు గీతలు సరిగ్గా గీయడానికి అవ్వదు. వంకరలొచ్చేస్తూ ఉన్నట్టుంటాయి. ఒకసారి చెయ్యి కూడా లాగేస్తదన్నట్టు. ఎందుకంటే ట్రైపాడ్‌కి చేతికి తగిలేసిందనుకో ట్రైపాడ్ మొత్తం వీడియో అంతా పోతది కదా! చాలా ఇబ్బందిగా వంగిని కట్ చేస్తాను నేను. నాకు నడుము పెయిన్ కూడా వచ్చేస్తది. ఎందుకంటే వీడియో కోసం వంగవలసొస్తుంది. ఇక్కడ నేను కట్ చేసాక షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశానే అది గుర్తుగా అన్నట్టు. మెడ కట్ చేయడం లేదు. ఎందుకంటే నేను పైపింగ్ తిరిగేద్దామని సుంచేసాననమాట. ఇదిగోండి. అక్కడైతే హ్యాండ్స్‌కి మనకి అంచొచ్చింది కదా! అది వదిలేయండి. అక్కడ వరకు వేయకుండా మనం బ్యాక్‌ని ఫ్రంట్ తీయడానికి ఈ చివరేస్తున్నాను. ఓకేనా? హ్యాండ్స్‌కి అవతల వదిలేసాననమాట. ఎప్పుడు మనం హ్యాండ్స్ కింద వదులుతాం కదా! ఇప్పుడు చూడండి ఇది క్రాస్‌గా వేయాలి. ఇలా నిదానంగా వేయకూడదు. ఇలా క్రాస్‌గా వేయాలని చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది ఎలా ఉందో అలాగా నీట్‌గా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా! షోల్డరు డివైడ్ అటు ఇటు సెపరేట్ అయ్యే కాడ. అక్కడ మార్కింగ్ చేసుకొని చంక ఎలా ఉందో అలాగా, నడుము ఎలా ఉందో అలాగా, కింద కూడా ఇదంతా ఎలా ఉందో అలా కూడా డ్రా చేసేసుకోండి. గొడవ ఉండదు. ఓకేనా? ఇంక దీంతో పనుండదు. పక్కన పెట్టేద్దాము బ్యాక్ సైడ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుని అది పక్క మెడ అండ్ షోల్డరు సెపరేట్ చేసే గీత ఒక లైన్ గీసేసుకోండి. ఆ లైన్ మీదే మీ ఆది బ్లౌజు ఫ్రంట్‌ని హుక్స్ పట్టి ఫ్రంట్‌ని పట్టుకొచ్చి ఖర్చు నిలబడింది చూడండి. ఇలా ఖర్చు నిలబడింది అలా పెట్టేస్తే అక్కడ లైన్ గీసుకోనవసరం లేదు. షోల్డర్ దగ్గర ఎక్స్‌ట్రా లైన్. ఓకేనా? ఇదిగోండి ఖర్చుతో బలంగా పెట్టేసుకోవాలి అలాగా. చూడండి పట్టి ఈ గీతని అవతలకి వెళ్ళకూడదండి. ఆ గీత మీదే పెట్టాలి. అదే బోర్డర్ అన్నట్టు. దాని మీద నిలబెట్టుకుని ఈ విధంగా మెడ ఎలా ఉందో అలాగా నీట్‌గా సర్దుకోవాలి. ఇది చూసారా? మెడ ఎలా ఉందో చూడండి. లోతునిచ్చారు ఇక్కడ మెడ. అంటే మనకి ఏమంటారు ఫినిషింగు బావుండడానికి లోపలికి మనకి లోతుని ఇచ్చారనమాట. అసలు లైన్ గీత ఇలా వచ్చేయాలి. కానీ వాళ్ళు ఫినిషింగ్ బావుంటాకి మెడ చక్కగా అద్దినట్టు కుదురుతాకి ఇలా లోతు కొంచెం ఇచ్చుకోవచ్చండి. మూసేసినట్టు కాకుండా. చూడండి ఆ లోతును కూడా ఇలా టిక్ మార్క్ చేసేయచ్చు. ఏంటంటే ఇది నక్లీస్ మెడలా ఉంది కదా! కొంచెం లోపలికెళ్ళిందనమాట అందంగా ఉండడానికి. ఓకేనా? ఆ విధంగా షోల్డర్ ఎలా ఉందో అలాగా పెట్టేసుకోవాలి నీట్‌గా. మెడ ఎలా ఉందో అలా డ్రా చేస్తారు కదా! ఇక పట్టి కొలత చూద్దాం రండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ అతికిన ఇక్కడ కుట్టుంటది. అక్కడ ఓ మార్కింగు. కిందకి ఈ మధ్యలో డాట్ ఏసుకుంటకు ఒక మార్కింగు. అండ్ ఈ 2 కలుపుకొని కుట్టాలి కదా మరి. సో, ఖర్చు అవసరం కాబట్టి ఇంకో మార్కింగ్. ఈ లైన్‌లు ఏంటి 3 కూడా ఖర్చులు. 2 సార్లు ఖర్చులు తీసుకున్నాం. ఒకటేమో మధ్యలో డాట్ వేయడానికి, పట్టి నుంచి కుట్టే డాట్ వేయడానికి, అలాగే క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్‌న అతకడానికి. ఈ 3 కూడా. ఈ మూడో గీత వరకే మీకు కొలత. ఓకేనా? ఇది పట్టి. ఇదేమో మనకి మెడ. 2 రెడీ అయిపోయినాయి కదా! ఇక చంక ఎత్తుంటది. మనకి బ్యాక్‌కు సంక ఎత్తుంటది. ఫ్రంట్‌కుంటది. హ్యాండ్స్‌కి ఉంటది. సంక ఎత్తును మర్చిపోకూడదు. పర్ఫెక్ట్‌గా తీయాలి. చూడండి పైన ఖర్చుకి లైన్ గీసుకొని అక్కడ కుట్టు పెట్టేసుకొని చక్కగాను ఆ బోర్డర్ మళ్ళీ దాటకూడదు ఇక్కడ. చూడండి ఇదే వెడల్పుని దాటేసినట్టు. ఆ లైన్ మీదే పెట్టాలి. లైన్ మీదే పెట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటది. అక్కడ ఓ మార్కింగు. మరి ఖర్చు అవసరం కదా! ఖర్చుకో మార్కింగు. పైకి కలిపేయండి. ఇది సంక ఎత్తు. ఓకేనా? ఇదిగోండి ఇలా పైకి కలిపేస్తే ఇది సంక ఎత్తు. కరెక్ట్‌గా మనం ఖర్చులతోటి పైన కింద తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఛాతీ పొడవు. ఛాతీ పొడవుకి షోల్డర్ మిడిల్‌లో పట్టుకుని కింద పెద్ద డాట్ దగ్గర ఒక చేత్తో పట్టుకుని ఇలా పెట్టుకుని చక్కగా కింద సాగదీసేయకూడదు. అలాగని ఇలా పైకి వదిలేయకూడదు కుదించినట్టు. అలా పట్టుకుని లాగినట్టు అలా లాగి పట్టుకుని అంటే పట్టుకుని పెట్టినట్టు లాగినట్టు కాదు. పట్టుకుని పెట్టినట్టు అలా పెట్టి ఒక మార్కింగ్ చేసేయండి కరెక్ట్‌గా పెద్ద డాట్ కింద. మరి ఖర్చుకి తీసుకోవాలి కదా 2 అతకడానికి. ఖర్చుకి పావించు అన్నట్టు. ఖర్చులు మర్చిపోకూడదు. ఫ్రంటును క్రాస్ బెల్ట్ అతకడానికి ఖర్చు అవసరం కదా! ఇదేంటి మనకి ఛాతీ పొడవు. ఛాతీ పొడవు మీ బ్లౌజ్‌కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. బ్యాక్ పెంచారని ఎప్పుడూ పెంచకూడదు ఛాతీ పొడవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి అసలు లైన్‌లు కలిపేసాను 3 కూడా. ఇది ఖర్చు లైన్‌లు ఈ 3 కూడా. ఇది ఖర్చు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా క్రాస్ తిరిగిపోద్ది ఫ్రంట్. ఇక్కడ చూడండి మనకి మెడ దగ్గర ఒక పావించి పైకి పెట్టుకోవాలండి. మనం కుట్టుకుంటాకి ఇక్కడ కూడా ఖర్చు అన్నట్టు. ఓకేనా? మెడ దగ్గర ఏం చేయనవసరం లేదు. ఆ మూలన ఇక్కడ మాత్రం పెంచాలని చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక ఫైనల్‌గా మనం ఫ్రంట్ సంక లోతు తీసేయాలి ఒక పావించు. దానికి 2 ఇంచులు ఖర్చు వదిలేసి అక్కడి నుంచి పైనుంచి మధ్యలో మిడిల్‌లో మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? లోపలికి ఒక 6 ఇంచ్ వరకు మార్కింగ్ చేసి అటు క్రాసు, ఇటు క్రాసు కలిపేయండి ఇలాగా.
ఇది మనకి వెళ్ళిపోతే అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి ఫ్రంట్‌కి ఎప్పుడు తీయాలో, అలాగే హ్యాండ్స్ లోతు కూడా ఈ విధంగా తీస్తాం. అది మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇదిగోండి ఇదేంటి క్రాస్ బెల్ట్ చూసారా ఎలా కనపడుతుందో? కానీ ఇలా ఇది మనం ఇప్పుడు ఉంచం దీనికి. ఎందుకని? మధ్యలో డాట్ వేస్తాం కదా మరి అందుకని. దీన్ని సెపరేట్ చేసి ఇక్కడ డాట్ వేసి అప్పుడు కుట్టేలా పెట్టారు ఈ సిస్టమ్. అప్పుడే మనకి ఈ బాడీకి ఎవరైతే ఆడవారు బాడీ ఉంటుందో వాళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి ప్లేన్ కాదు కాబట్టి బ్యాక్ ఉంచినట్టు ప్లేన్గా ఉంచరు, స్ట్రైట్ ఉంచరు అసలు ఏది కూడా. ఇక్కడ మన ఫ్రంట్కే రకరకాలుగా కుట్టవలసి వస్తుంది. ఎందుకంటే ముడతలు లేకుండాను ఉండాలి, ముడతలు రాకూడదు, షేప్కి తగ్గట్టు అమరాలంటే క్రాసు విధానమే అమురుతుంది అన్నట్టు. ఛాతీ ఉన్నవారికి అందుకే మనం పెద్ద డాట్ అని కింద నుంచి మళ్ళీ మిడిల్లోంచి డాటు, చంకలోంచి డాట్, ఈ డాట్లు ఎందుకు లాగుతున్నాం అనుకుంటున్నారు మరి? అందుకనే ముడతలు రాకూడదు, రౌండ్ షేప్కి అద్దాలి ఈ క్లాత్ అన్నట్టు ఈ సిస్టమ్. కటింగ్ ఇలా పెట్టారు. ఎంత ఆలోచించుంటారండి కటింగు. ఫస్ట్లో స్టార్టింగ్లో సారీలు మామూలుగా సాల్వాలు వేసుకున్నట్టు వేసుకునేవారంట. అసలు బ్లౌజ్ కట్టేవారు కదంట. తర్వాత కొంచెం చదువులు అవి చదువుకుని నాగరికత పెరిగాక మెల్లమెల్లగా ఎడ్యుకేషను ఈ మ్యాథమెటిక్ ఎక్కువ పెరిగినప్పుడు జనాల్లో వచ్చిందనమాట. ఈ థియరీ ఒకటి తయారు చేశారు. బట్టలు కట్టుకునేలాగా వాటిని షేపులకు తగ్గట్టు కుట్టడాలు ఇవన్నీ టైలరింగ్లో ఒక పెద్ద సిస్టమ్. ఇది పెద్ద బ్యాక్గ్రౌండ్. ఒకరిదని చెప్పలేమండి ఇది. అందుకని అందరం పంచుకునేది. అందుకే నేనంటాను టైలరింగ్లో ఏ కొత్త విషయం ఎవరి దగ్గర నుంచి వచ్చినా అందరం పంచుకునేలా ఉండాలి. అంతేగాని అది నీది కాదు, అది ఎవరి దగ్గర కాపీ కొట్టవు, అది నాది కాదు అనుకుంటే ఎవ్వరికి ఏది రాదు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుని తనకంటూ తన ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుని ముందుకు వెళ్తారు. టైలరింగ్ బిల్డప్ చేసుకున్న మైండ్తో వచ్చిన ఆలోచనలు కూడా ఇతరులతో పంచుకోవడమేనండి టైలరింగ్. ఇక హ్యాండ్ కటింగ్ అయితే చూసేద్దామా. చివర ఒక లైన్ గీసనే అది ఖర్చు కన్నట్టు. ఇదిగోండి ఇది హ్యాండ్ హైటు ఖర్చుతో పళ్ళంగా. ఓకేనా? కొంచెం అలా పట్టుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి చెయ్యి చివర ఎలా ఉందో అలాగ ఒక మార్కింగ్ అండ్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ బిగువైన ఇప్పుకోవడానికి. ఇక్కడ చూడండి ఇది సంక ఎత్తు. హ్యాండ్కి కూడా సంక ఎత్తు ఉంటుందనే ఇదే సంక ఎత్తు. ఓకేనా? అలాగే ఒక పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అంటే మనం ఫ్రంట్కి అతకాలి కదా హ్యాండ్ని, దానికోసం దీనికి కూడా ఖర్చు తీసుకోవాలి. ఈ ఖర్చు లైన్ అన్నమాట అలా దిగిపోయింది. హ్యాండ్ డౌన్ దింపేటప్పుడు కరువు దింపేటప్పుడు మాకు కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఇక్కడ చూడండి హ్యాండ్ని ఇలా పైకి పెట్టుకుని ఇక్కడ కుట్టు ఉంటుంది. కుట్ లైన్ కనపడుతుంది కదా మీకు క్లియర్గా. మీకు ఫ్రంట్ అండ్ హ్యాండ్ని అతికిన కుట్ లైన్ మీద చక్కగా శుద్ధ మనకి చాక్ పీస్ ఉంటుంది. వైట్ చాక్ పీస్ అయితే ముగ్గులా పడుతుంది. అలాంటిది మెయింటైన్ చేయండి. ఇది సరిగ్గా రాయడం లేదు కానీ గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది. ఆ కుట్టు మీద లైన్గా గీసి వేసుకుని ఇదిగోండి ఈ కుట్లు అసలు కుట్ల మీద పెట్టేసి కింద కూడా అసలు కుట్టు మీద పెట్టేసి మనం ఎలాగైతే ఫ్రంట్కి సంక అదే బ్యాక్కి సంక తీసామో ప్రింట్ అలా తీసేయండి. మీకు చక్కగా రౌండ్ తిరుగుద్ది. కొత్త వారికి బిగినర్స్కి చూడండి. చూసారా ఈ క్రాస్ మీకు చూపించేస్తుంది కరువు. ఇలా కరువు తిప్పాలి, హ్యాండ్ కరువు అని చూపిస్తుంది, అలా గీసేసుకోవడమే. పైన ఖర్చు లైన్ కూడా అదే కరువులో తిప్పేసుకోవడమే ఈ విధంగా. అంతే హ్యాండ్ రెడీ అయినట్టే. ఇక్కడ చూసారా 2 ఇంచులు కింద ఉంది చూడు, ఆ లైన్ సరిగ్గా రాలేదని పైన నీట్గా పైన కూడా 2 ఇంచులు ఖర్చు అన్నట్టు కరెక్ట్గా ఉండాలి కదా, పైనకి అలా గీసాను. ఓకేనా? ఇదిగోండి ఇలాగా కట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే మిడిల్లోకి వెళ్తుంది, షోల్డర్ మిడిల్లో. ఇక్కడ సంక లోతు మన హ్యాండ్ సంక లోతు తీయడం లేదండి, నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ తీద్దాం రండి. క్రాస్ బెల్ట్కి ఇలా మొక్క తీసుకుని కింద ఒక లైను ఎదరొక లైను గీసి వేసుకోవాలి. గీసి వేసుకుని అప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకుని ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు చక్కగా పైన హైటు ఎదర హైటు. ఆ ఎదరంటే పట్టీల కొలత దగ్గర ఎదరన్నట్టు హైట్ అండ్ మిడిల్లో పైకి మార్కింగు, కింద ఖర్చు వదిలేయాలి, పైకి ఖర్చు మార్కింగు, ఖర్చుకి కిందకి దింపేశారు. ఓకేనా? ఇక్కడ ఖర్చు పైన ఖర్చు ఎందుకు ఇది కుట్టుకోవడానికి. ఓకేనా? ఖర్చులు అస్సలు వదలకూడదు, వదిలితే టైట్ అయిపోద్ది బ్లౌజ్. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా మొక్క లేదు, అతుక్కోవాలి. నేను స్టిచ్చింగ్లో అతుకుబడి ఎలా అతకాలో కూడా మీకు ఉంటుందండి. చివరి వరకు చూడండి వీడియో, మీకు ఎప్పుడు యూజ్ అవుతుందండి. ఇది ఒక్కసారి చూసారంటే 100 సార్లు యూజ్ అవుతుంది మీకు. చూడండి చక్కగా మీరు చేసుకున్న మార్కింగ్లు బట్టి గీసి వేసుకోవాలి. అంత నేను అతకాలి. స్టిచ్చింగ్లో అతుకుతాను, మీకు కటింగ్లో కూడా చూపిస్తాను. చేతికి హ్యాండ్స్ కూడా మొక్కలు తక్కువ వచ్చినాయి, కూడా అతికి చూపిస్తాను. ఇదిగోండి చూడండి అలా కట్ చేసేసుకోవాలి. ఇక నేను చక్కగా ఏదైతే గమ్ ఉందో దాంతో అతికేస్తున్నాను. మరి అతికేస్తూ మీకు మంచి మాటలు చెప్పేస్తాను. మరి మనం కస్టమర్లని ఎలా రప్పించుకోవాలి
అనేసి. నేను ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు అసలు ఫ్యాబ్రిక్ మీద కట్ చేశాను. ఎందుకని మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ సరిపోలేదు. దాన్ని జాయింట్ చేసి అప్పుడు హ్యాండ్స్‌ని ఎలాగా అతుకుతానో కూడా ఈ వీడియోలో ఉంటే చూడండి. నేను గమ్ అతికిస్తూ మనం మాట్లాడుకుందాం. చాలామంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు. మాకు ఎంత పెద్ద ముక్కైనా మీటర్ ముక్కైనా సరే సంకలో ముక్కలు పడుతున్నాయండి అనేసి. ఎందుకంటే మీరు వెడల్పు ఎక్కువ తీసేస్తున్నారు. మీ ఆది బ్లౌజ్ ఉన్నదానికంటే ఎక్కువ వెడల్పు తీసేసారనుకోండి, అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మీకు చంకలో ముక్కలు పడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పర్ఫెక్ట్‌గా తీయాలి. ఎంతుందో అంతే తీయాలి. వెడల్పు ఎక్కువ తీయకూడదు. అందుకని మీ ఆది బ్లౌజ్ ఇలా వేసుకుని తీసేయండి. మీకు పర్ఫెక్ట్ వెడల్పు వస్తది. ఎక్కువ రాదు, తక్కువ రాదు అన్నట్టు. ఏంటో ఎంత చేసినా టైం మాత్రం సరిపోలేదు. చూసారా 2 నిమిషాలు ఉంది ఇంకా మంచి మాటలు మాట్లాడుకోవడానికి. ఇక్కడ నాకు 2 కవర్ చేయాలండి. ఒకటి కటింగ్ చూడడానికి వచ్చినోళ్ళకి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కవర్ చేయాలి. అలాగే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా మంచి మాటలు మాట్లాడుతూ కవర్ చేయాలి నేను ఒక వీడియోలో. యెస్, అందుకే టైం చాలా వాల్యుబుల్ అయింది. అలాగని ఎక్కువ టైం పెట్టేసినా చూసేవాళ్ళు రారు వీడియోలు క్లిక్ చేసి. అందుకని ఇదో బాధ. యెస్, నేనేం చెప్పానండి, కస్టమర్లు మన దగ్గరికి రావాలంటే ముందుగా మన పని మాట్లాడాలి అని చెప్పాను. కట్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం ఎంత క్లీన్‌గా చేస్తామో అంతే మన పేరు బయటికి వెళ్తది. ఒక కస్టమర్ సంతృప్తిగా వెళ్తే చాలండి. మరో ముగ్గురిని, నలుగురిని తీసుకువస్తారు వాళ్ళే. యెస్, అందుకే ముందుగా టైలరింగ్‌లో ఉండవలసింది ఎత్తైన బోర్డులు కాదు, మంచి మంచి కలర్ఫుల్ ఫ్లెక్సీలు కాదండి, మౌత్ పబ్లిసిటీ. ఒక్క కస్టమర్‌ని సంతృప్తి పెట్టాలి మీరు. విలేజ్‌లో అయితే గమ్మత్తుగా ఒకరుంటారండి. అసలు వార్తాపత్రిక అన్నట్టు. అలాగే వాళ్ళ మాటను కూడా అందరూ వింటారన్నట్టు భయంతోటి అండ్ ఏదో అన్నట్టుగాను. వాళ్ళని గనక మీరు లైన్‌లో పెట్టారనుకోండి, వాళ్ళకి మంచిగా కుట్టిచ్చారనుకోండి, ఇంక అంతే. మొత్తం మీ వీధంతా తెలిసిపోద్దన్నట్టే. కాదండి, కస్టమర్‌తో మృదువుగా మాట్లాడాలి. డ్రెస్ ఇచ్చేటప్పుడు చిన్న స్మైలు, చిన్న గౌరవం వాళ్ళకి ఇచ్చారనుకోండి, అదే మీ కస్టమర్‌ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తది. యెస్, డబ్బు, అందం, పరపతి కాదు. ఈ రోజుల్లో అందరూ రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ఒక్కసారి అంటే ఒక్కసారి హైప్ అయ్యారనుకోండి టైలరింగ్‌లో, మిమ్మల్ని ఎప్పుడు కస్టమర్లు వదులుకోరు. అప్పుడు మీరు లేట్ చేయొచ్చు. ఒకసారి ఇస్తానని వారం తర్వాత ఇవ్వచ్చు. అయినా మిమ్మల్ని వదలరు. కానీ మొదట్లో మాత్రం టైంకి డ్రెస్ ఇచ్చేయాలి. వాళ్ళు చెప్పిన డేట్ రెడీగా ఉంటే డ్రెస్ అయినా బ్లౌజులైనా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళరు. అలాగే కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అయ్యి నేర్చుకుంటూ ఉండాలి. మీ కస్టమర్లకి అందిస్తూ మిషన్ ముందు కూర్చున్న ప్రతి మహిళ ఒక చిన్న బిజినెస్ ఉమెనే. మన చేతి పని మీద మనకి నమ్మకం ఉంటే కస్టమర్లు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఉంటానండి, బాయ్.